వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు ప్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితేనే మాత్రమే. అలాగే మీరు ఏ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి. కంటెంట్లోకి వెళ్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంచి అవకాశం. స్టేట్ బ్యాంక్లో వర్క్ చేయాలని అభ్యర్థులకు, ఎవరైతే అభ్యర్థులు డిగ్రీ చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. వివిధ శాఖల పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 1538 పోస్టులు ఉన్నాయి. 1538 పోస్టులు చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. చాలా మంచి అవకాశం, మిస్ కావద్దు. ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులకు ఇలాంటి అవకాశం మిస్ కాకండి. ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఆగస్టు 27 వరకు ఉంటుంది. చాలా మంచి అవకాశం. 7వ తారీఖు నుంచి ఆగస్టు 27 వరకు అప్లై చేసుకోవచ్చు. తక్కువ టైం ఉంది, త్వరగా అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దు. మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే సెప్టెంబర్లో ఉండొచ్చు. ప్రిలిమ్స్ సెప్టెంబర్లో ఉండొచ్చు. అలాగే మెయిన్స్ అక్టోబర్ లేదా నవంబర్లో ఉంటుంది. చాలా జాగ్రత్త, త్వరగా ప్రిపేర్ అవ్వండి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. త్వరగా చెక్ చేసుకున్న తర్వాత పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో. ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని మనకు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చూసుకుందాం మనం. టోటల్ పోస్టులు అమరావతి ఇన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో చూసుకుంటే తెలుగు ఆర్ ఉర్దూ లాంగ్వేజ్లో టోటల్ 88 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ 88 పోస్టులు ఓన్లీ ఎస్టీ అభ్యర్థుల కోసం ఉన్నాయి. మొత్తం 88 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ అభ్యర్థులు కలిగిన అభ్యర్థులకు మంచి అవకాశం. అన్ని ఎస్టీ పోస్టులు ఉన్నాయి, ఎస్టీ శాఖకు చెందినవి. అలాగే చూసుకుంటే ఇక్కడ ఓబీసీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు 20 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్, పీడబ్ల్యూబీసీ అభ్యర్థులకు, ఓబీసీ అభ్యర్థులకు 13, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 15 ఇయర్స్, మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ప్లస్ 3 ఇయర్స్ 8 ఇయర్స్ వరకు ఉంటుంది. డిజబిలిటీ కలిగిన వరకు 8 ఇయర్స్ ఉంటుంది. మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ట్రైన్డ్ అప్రెంటిస్ ఎస్బీఐ అభ్యర్థులకు ఓబీసీ 4 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ 6 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ 14 ఇయర్స్ వరకు అప్లై చేసుకో. ఎస్సీ ఎస్టీ 16 ఇయర్స్ వరకు, పీడీ అభ్యర్థులు 16 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ట్రైన్ అప్రెంటిస్ ఎస్బీఐ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ అండ్ డిసిప్లిన్ ఏదైనా సబ్జెక్ట్స్లో ఉత్తీర్ణత సాధించిన గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 31/12/2026 ముందు ఎవరైనా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మంచి అవకాశం. గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ అయిన అభ్యర్థులకు మంచి అవకాశం, మిస్ కావద్దు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కూడా ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, సెలక్షన్ ప్రాసెస్, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్, 1 అవర్ పాటు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. న్యూమెరిక్ ఎబిలిటీ, రీజనింగ్ టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో
మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ చూసుకుంటే ఇక్కడ 200 మార్క్స్ ఉంటుంది. 190 క్వశ్చన్స్. 190 క్వశ్చన్ 200 మార్క్స్ ఉంటుంది. 2.5 అవర్స్ ఉంటుంది ఎగ్జామ్. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మరియు జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది. చాలా మంచి అవకాశం, మిస్ కాకండి. అలాగే థర్డ్ పేజ్ చూసుకుని లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ నాన్ వెర్బల్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ 3 pages, 15 క్వశ్చన్ 15 మార్క్స్ ఉంటాయి. టోటల్ 20 మార్క్స్. వెర్బల్ టెస్ట్ నాన్ వెర్బల్ 15 మార్క్స్, టోటల్ 50 మార్క్స్కి ఉంటుంది. 50 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్. అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే హిందీ ఆర్ ఉర్దూ. మనకు హిందీ ఆర్ ఉర్దూ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణకు మనకు హిందీ ఆర్ ఉర్దూ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణలో కూడా 32 పోస్టులు ఉన్నాయి. ఓన్లీ ఎస్టీ పర్సన్స్కి ఉన్నాయి. హైదరాబాద్, తెలంగాణ. తెలుగు ఆర్ ఉర్దూ ఓన్లీ ఎస్టీ అభ్యర్థులకు ఉన్నాయి. పోస్టులు 32 పోస్టులు ఉన్నాయి. అలాగే ఫీజు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు ఉండదు. అలాగే ఓబీసీ ఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అభ్యర్థులకు 750 రూపీస్ ఫీజు ఉంటుంది. ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజ్. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ. ఓన్లీ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్ సెంటర్స్ కడప, కర్నూలు, విజయనగరం, చెన్నై, విశాఖపట్నం ఉంటుంది, తిరుపతి. అలాగే తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ మరియు కరీంనగర్ ఆన్లైన్ బేసిస్లో ఉంటుంది. మెయిన్స్ ఆర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఖమ్మం, వరంగల్ 4 సెంటర్స్ ఉన్నాయి. 4 సెంటర్స్లోనే ఎగ్జామ్ ఉంటుంది. గైడ్ లైన్స్ చూసుకుంటే ఇక్కడ అప్లై చేసే విధానం, సిగ్నేచర్ ఏ సైజులో ఫోటో కాపీస్ ఉన్నాను 4.5 inches సెంటీమీటర్స్ టు 3.5 సెంటీమీటర్స్లో ఫోటో ఉండాలి. అప్లోడ్ చేసే విధానం, ఫోటో క్యాప్చర్ చేసే విధానం, మన ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. వీడియో చివరి వరకు చూడండి.